హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. దాన్ని డిస్కస్ చేద్దాం. మనకు వచ్చేసి ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మనకు వచ్చేసి 4 పోస్ట్స్ ఉన్నాయి. దీనిలో ఏంటంటే ఇవి లా క్లర్క్, మనకి డైరెక్ట్గా జడ్జెస్గా హానరబుల్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఏపీ హైకోర్టులో వారి కింద మనం లా క్లర్క్ అంటే వాళ్ళు అసైన్ చేసిన వర్క్ని, లైక్ ఎలా అంటే కేస్ లాస్ని వెతకడం లేదా ఏదైనా జడ్జిమెంట్ రెఫరెన్స్లు తీయటం, ఇలాంటి వర్క్స్ అనేవి అసైన్ చేస్తారనమాట. ఈ లా క్లర్క్స్ జాబ్స్ అనేవి ఆన్ కాంట్రాక్ట్ బేస్. 4 లా క్లర్క్స్ వేకెన్సీస్ వర్ రిలీజ్డ్ బై హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే వచ్చేసి మనకి ఈ లా క్లర్క్స్ మనకి జాబ్ యొక్క శాలరీ ఎంత ఉండొచ్చు అంటే 35,000 రూపీస్ పర్ మంత్. ఓకే, మనకి ద అప్లికేషన్స్ ఇది అనేది మనం ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి పంపించాలి ఫ్రెండ్స్. అప్లికేషన్స్ షాల్ అండర్సైన్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 4th ఆగస్ట్ 2026 బై 5 PM. 5 గంటలలోగా, 5 గంటల సాయంత్రం 5 గంటలు 4వ తారీఖు ఆగస్ట్ నెల 2026 లోపల అప్లికేషన్స్ ఏపీ హైకోర్టుకి వెళితే మనకి మన అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అంటే నెంబర్ అయ్యి మనకి వేరేగా వాళ్ళు రిలీజ్ చేసిన అప్లికేషన్స్లో మన నేమ్ ఉండొచ్చు, నేమ్ ఉంటుంది అన్నమాట. ఓకే, గైడ్ లైన్స్ ఫర్ అపాయింటింగ్ లా క్లర్క్స్ టు హానరబుల్ జడ్జెస్. ఇది చూసుకుంటే మనకి దీనికి క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీస్ వచ్చేసి మనకి 5th పాయింట్ ఫ్రెండ్స్. చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏ క్యాండిడేట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎలిజిబుల్ టు బి ఎంగేజ్డ్ యాజ్ ఏ లా క్లర్క్ ప్రొవైడెడ్. ఫస్ట్ వన్, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్వైర్డ్ డిగ్రీ ఇన్ లా. ఓకే, LLB డిగ్రీ ఉండాలి అతనికి, either 3 years or 5 years. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇక్కడ మనకు ఫేవర్ ఏంటంటే 5th ఇయర్ చదువుతున్న 5 years ఇంటిగ్రేటెడ్లో కోర్స్లో ఆర్ 3rd ఇయర్లో లా 3rd ఇయర్ చదువుతున్న 6th సెమిస్టర్లో ఉన్నవాళ్ళు కూడా, లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు లాస్ట్ సెమ్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫర్ అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనకి ద క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ద లా విత్ ఇన్ 2 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్. అంటే ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉంటారు వీళ్ళు అడ్వకేట్స్గా, వాళ్ళు విత్ ఇన్ 2 years లోపల అయి ఉంటే, డిగ్రీ పాస్ అయి ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఈ అప్లికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి ది క్యాండిడేట్ షుడ్ నాట్ బి పర్సూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ any regular courses or pursuing any other professional or occupation. ఓకే, ఈ క్యాండిడేట్ అనే అతను అదర్ రెగ్యులర్ కోర్స్లో జాయిన్ అయి ఉండకూడదు. లైక్ ఇప్పుడు లా స్టూడెంట్స్ తీసుకుంటే కొంతమంది LLB అవ్వగానే LLM జాయిన్ అవుతారు, అలా కూడా జాయిన్ అయి ఉండకూడదు. 1 year ఈ కాంట్రాక్ట్ బేస్ మనకి 1 year. The period of assignment from the date of assignment 1 year from the date of assignment to the period of service మనకు వచ్చేసి. however the period may be extended for 4 years for further period not exceeding 4 years. అంటే మనం కాన్సిక్వెంట్లీగా 3 years వరకు లా క్లర్క్గా కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, ఇది 7th పాయింట్, సెలక్షన్ ప్రాసెస్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పర్మనెంట్. ఓకే, మనకి అప్లికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ లాస్ట్లో ఉంటుంది. ఇది అప్లికేషన్ మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా క్లర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ టు అసిస్ట్ ద హానరబుల్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ అప్లికేషన్ మనం ఫుల్ చేసేసి
ఈ అప్లికేషన్తో పాటు ఏమేమి పెట్టాలంటే మన 10th ఇంటర్ +2 అండ్ ఎల్ఎల్బి ప్రొవిజనల్ ఉంటే ఎల్ఎల్బి ప్రొవిజనల్ ఆర్ ప్రొవిజనల్ లేకపోతే మీరు ఏ సెమిస్టర్ చదువుతున్నారో ఆ సెమిస్టర్ వరకు మార్క్ లిస్ట్, అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు 10th సెమిస్టర్ మార్క్ లిస్ట్ ఉంటే ఇంకా బెటర్. మనకి 10th సెమిస్టర్ మార్క్ లిస్ట్ ఇవన్నీ తీసుకుని వీటన్నిటి మీద గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించి మనం పోస్ట్ అనేది చేయాలన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంది, మనం ఏదైతే ఈ అప్లికేషన్ పోస్ట్ చేస్తామో ఆ పోస్టల్ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లా క్లర్క్ అని రాయాలి. ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ అడ్రస్లో ఉంటుందన్నమాట అది. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లా క్లర్క్, ఇది మన హెడ్డింగ్ రాసి ఎన్వలప్ మీద మన అప్లికేషన్ పోస్ట్లో పెట్టి either రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఆన్ ఆర్ బిఫోర్ 5 PM ఆఫ్ 4th August 2026లోగా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి చేరాలి. అది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి పిలుస్తారు. మనకి ప్రాసెస్ వచ్చేసి వైవా. ఇంటర్వ్యూ రోజు మన ఒరిజినల్స్ని కూడా చెక్ చేస్తారు, ఒరిజినల్స్ని కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ కూడా మనకి హానరబుల్ జడ్జెస్ కండక్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.